ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బీట్ బాక్సింగ్ అట్లా బీట్ బాక్సింగ్ ఎవరు తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసునని నాకు తెలుసును మార్చేస్తా. నువ్వు ఎలా ఉన్నావు చెప్తా ఫస్ట్ చెప్తా. చేతి నువ్వు ఈ లుక్ లో ఎలా ఉన్నావు అంటే రే 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 నానా రే రే బండం కన్నా రే పపా రే 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 నువ్వు మళ్ళీ అన్ని నా ఎదురుగా జుట్టు తీసి నువ్వు నిన్ను నేను చూసి ఇటు తిరుగు. సో వీడియో ఏంటి ఇదే ఇప్పుడు నాకు ఈ వర్డ్ ఒకటి నీకు వడ్డే ఉన్నా దించర దించు మామయ్య చాడు దించు ఆ కిస్ 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 కిస్సా కస్సా దించర దించు బావయ్య చాడు దించు ఏదైనా కానీ ఏమైనా ప్లాన్ చేయని. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏంజిలాసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? హలో బాస్ ఏమైనా చోలు మూసుకుంటావు అంత గలీజ్గా ఉందా నా వాయిస్? దా హీరో వాళ్ళ డ్రైస్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్రెండ్స్ ఈరోజు ఏందో వీడియో అంటే నాకేం చెప్పలేదు, బట్ నన్ను లోపలికి రావద్దని ఏదో చేసింది. నేనేం చేయలే కానీ వీడియో ఏంది అంటే ఈరోజు బీట్ బాక్సింగ్. ఎస్ నేను లోపలికి వెళ్ళి బీట్ బాక్సింగ్ చేసింది. ఇప్పుడు నీకు తెలియకుండా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బీట్ బాక్సింగ్ అట్లా. అయితే బీట్ బాక్సింగ్ అంటే నార్మల్ కాదు. నేను ఒక సాంగ్ది ఒక పదం ఇస్తా, దాన్ని బీట్ బాక్సింగ్ చేయాలి. చేయకపోతే బొంగ పెట్టి టపా టపామని 3 గుద్దులు గుద్దుతాడు. పెట్టు గుద్దు. రెడీ డీల్? ఓకే రెడీ డీల్. ఓకే అన్ని ఓకే. ఎస్. సో నీకు బీట్ బాక్సింగ్ ఎవరు దగ్గు వస్తుంది బాగా. దగ్గు బీట్ బాక్సింగ్ ఇది అది బాగుంది. లేదు నీకు పదం ఇస్తా. పదం ఎస్. నీకు వచ్చేసి కిస్సా ఏంది కిస్సా 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 సాంగ్ కిసక్ మెంటల్లా మంచిదే. ఫస్ట్ ఏమన్నా పాట పాడతాను దానికి బీట్ బాక్సింగ్ అన్నా. నేను పాడితే బీట్ బాక్సింగ్ కాదు, నువ్వే దానికి ఇచ్చుకోవాలి బీట్ బాక్సింగ్. నేను పదం చెప్తా సరే మంచి సాంగ్ పదం చెప్తుంది, నేను బీట్ బాక్సింగ్ ఇచ్చుకుని పాట పాడితే ఎండింగ్ లో జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట. సరే మంచి అని. సరే ఇప్పుడు ఇంతకుముందు పరంపరం అని. సో పరం సుందరి ఈ సాంగ్ కి బీట్ బాక్సింగ్ చెయ్యి. మరి పాడు. నేను పాడాలా? మరి బీట్ బాక్సింగ్ నోటితో చేసి పాట నుంచి పాడు. నేను దాన్ని మేము ఆస్వాదిస్తాం. సరే మెంటల్ లబ్బిందని. సరే పట్టు చెయ్యి. రెడీ. పరం కారం కారమే పాత కారమే ఏంది బీట్ బాక్సింగ్? తుస్ అంటే బీట్ బాక్సింగ్ నేను చేస్తా. వామో హెయిర్ స్టైల్ ఏదో ఆటముట్ పిన్నులు పెట్టినా నామకే అది అలాగే ఉంది. నువ్వు నామకే భాషలాగే ఉంది. ఏదో పెద్ద నువ్వు అన్నగత్తులాగే లేవులే కానీ పాట పాడ పరం 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 పరమ బోకరి కాదు సుందరి. అదే ఆ సుందరి లేదని అట్లా అన్నాను కానీ అలా పాడితే నేను ఏదో బీట్ బాక్సింగ్ చేస్తా. సరే నువ్వు మంచి పాడ అన్నవుతే. సరే నువ్వు మంచి పాడ చెప్పు. నేను చెప్పు నువ్వు పాడుకో ఏదైనా. సడన్ గుర్తొస్తలేవు. తెలుసును డాడీ ఇది పాడతాను బీట్ బాక్సింగ్. తెలుసును పప్పా. రెడీయా? రెడీ 3, 2, 1 గో. తెలుసును డాడీ తెలుసును పప్పా. బీట్ బాక్సింగ్ ముందు ఏడు నుంచి ముక్కుతో మొదలై ముట్టు వరకు పోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసునని నాకు తెలుసును తెలుసును డాడీ బాక్సింగ్ తెలుసును పప్ప తెలుసును నీకు తెలుసును మంచిగా చెయ్యలేను నువ్వు మంచిగా మంచిగా సరిగ్గా పాడలేదు సోదాపి వీడియో చెప్పు ఇదే వీడియో అంటే మళ్ళీ వీడియో వీడియోనా నాకు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళు. ఫ్రెండ్స్ మీకు నచ్చలేను అప్పట తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసు నాకు తెలుసును తెలుసును నన్ను నువ్వు ఎలా ఉన్నావో తెలుసా మార్చేస్తా నువ్వు ఎలా ఉన్నావు చెప్తా ఫస్ట్ చెప్తా చేతి నువ్వు ఈ లుక్ లో ఎలా ఉన్నావు అంటే రే 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 ననా రే రే బండం కన్నా రే పపా రే 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 దొంగనా కొడుకులు రా మొత్తం మీరు తెలంగాణ ఇగో 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 చదువుకోండి రా ఫస్ట్ లంగ కొడుకులు రా మొత్తం అలా ఉన్నావు నువ్వు కొంచెం మారండి రా అప్డేట్ కాని రా ఏదైనా నువ్వు ఎట్లున్నావు తెలుసా మచ్చ ఆ మచ్చగడు బాగానే ఉంటాడు చిన్న మార్చేస్తావు చెప్పు నాకు ఈ లెటర్ ఇంత గలీజ్గా ఇప్పుడు హెయిర్ స్టైల్ మారుతున్నది నిన్ను నార్మల్ గా చూడమే నాకు అదోలా నేను ఏదో వేసుకోవచ్చు మళ్ళీ అన్ని నా ఎదురుగా జుట్టు తీసి నువ్వు నిన్ను నేను చూసి ఇటు తిరుగు పిన్ని తీసిన దానికి ఇందాక పిన్నులు ఉన్న దానికి తేడా తెలియదు కదా ఇప్పుడు నువ్వు అంత కాన్ఫిడెంట్ గా పిన్నులు తీసినప్పుడు పిన్నులకి ముందు పిన్నులకి ఆఫ్టర్ అనేది ఒకటి పడాలి కదా మరి ఏది ఇందాకంటే అలా అన్నాను కానీ ఇప్పుడు మాత్రం రే బండా మరే అరే రే రే కొడకలారా రే కాదు ఏంటి మీ వీడియో ఏంటి చెప్పు సో వీడియో ఏంటి ఇదే ఇప్పుడు నాకు ఈ వడ్డ ఒకటి నీకు వడ్డే ఉన్నా వడ్డీ ఏంది పదం ఇయ్యను సరే ఒక పదం ఇయ్యు పదం ఇవ్వాల్సి చూద్దాం అబ్బా ఇదే వీడియో నాకు పుష్పాలు పాడు ఏంటిది ఏదో పాడు బీట్ బాక్సింగ్ నువ్వు పాట ఇప్పుడు దించర దించు మామయ్య చాడు దించు కిస్ 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 అక్క కిస్సా కస్సా దించర దించు బావయ్య చాడు దించు కిస్ 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 అది బీట్ బాక్సింగ్ పాడతా మచ్చాడు దించర దించు మామయ్య చాడు దించు కిస్ 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 కిస్సా కిస్సా కిస్ కిస్ అక్క పక్కన నిలబడి ఫోటో తీసుకో గుబ్బడి బట్టలు విత్తో తీసుకో దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో నీళ్ళగా ఘోర తగ్గు ఫస్ట్ టైం వీడియో త్వరగా అయిపోతే బాగుంటుంది నీళ్ళగా సాగు నువ్వేమన్నా తాగు మంచి సాంగ్ నానా రే ఏమన్నా తాగరా రే బండం కన్నా రే ఇది కాదు వీడియో అయితే ఇది కాదు ఏదో ఉంది ఇది నీళ్ళు తాగడానికి కాదు ఏదో మొత్తానికి ఏదో చేస్తున్నారు వీళ్ళు బట్ నా మైండ్ని డైవర్ట్ చేయడం వీళ్ళ వల్ల కాదు చూద్దాం ఈరోజు ఏమైతే నేను రానా ఏయ్ అదిగో నేను రాకూడదు బట్ అది నీళ్ళు తాగుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదైనా కానీ ఏమైనా ప్లాన్ చేయని నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది చెప్పాను కదా మీకు ఏం చెప్పాను నేను ఇప్పుడు మైకిలే చెప్తా Excellent. Today, the National Award nominations, sir. Nominations, please. Male actor Pushpa from Allu Arjun, Prabhas from Kalki, Ram Charan from Game Changer. Female nominees are Rashmika Mandana for Pushpa 2 and Asia from Angel Asia channel. Abba.
ఈ బొచ్చులో ప్రాంక్ వీడియోకి ఇల్లు ఖరాబ్ చేసి రూమ్ ఖరాబ్ చేసి ఒక్క నిమిషం. ఛీ! ఎప్పా! ఈ మాత్రం దానికి దీనికి దగ్గొత్తున్నట్టు నటించి ఈ ఎవడైనా ప్రాంక్ రక్తం గులాబీ కలర్ లో ఉంటది. ఆ కుంకుమ ఆగొస్తున్నాను. రక్తం గులాబీ కలర్ లో ఉంటది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇదేం ప్రాంక్ ఇది? కాదు, ఆ కుంకుమ ఇగో గిట్లా చూడు, ఈ కలర్ పింక్ కలర్ వచ్చింది. ఆ కుంకుమ నోట్లో వేసుకొని దగ్గొస్తుంది. నాకు వారం రోజులు దగ్గు వస్తుంది ఫ్రెండ్స్. అయితే కుంకుమ నీళ్ళు వేసుకొని ఇంకా లైఫ్ లో కొంచెం అంటే దేవుడు మైండ్ ఇచ్చినందుకు 1% 99 కాదు 1% తెలియనోడైనా పింక్ కలర్ రక్తం ఏడన్నా పడుతుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అది ఉమ్మే వరకు నాకు తెలియదు పింక్ కలర్. ఇందాక అగ్గిపెట్టి మచ్చంటే నేను నిజంగా అలా తిక్కలను అనుకున్నా ఏంది. నేను పెద్ద పెద్ద ఫ్రాంక్లే కనిపెట్టినండి, మళ్ళీ అది కూడా వచ్చి కింద పడి అమ్మ నా ప్రాంగ వేలైందమ్మ. ఆ కుంకుమ నా మోసం చేసింది. రెడ్ కలర్ అనుకున్నా బ్లడ్ లెక్క ఉంటదని. దీన్ని తింగరదాని ఎందుకంటే తెలుసా, పోనీ కుంకుమ అయినా సరే ఎవడైనా చిక్కగా కలుపుకుంటారు. చిక్కగా కలిపితే ఏదో అది వస్తుంది. కొంచెం అప్పుడు గడ్డు ఉండే. ఇప్పుడు నువ్వేం తప్పుడు పని చేసావు. ఏమని ఒక కుంకుమ ప్యాకెట్ తీసుకుని వాటర్ క్యాన్ ఉంది కదా 20 అందులో కలిపి పానకం నీళ్ళగా వేసేది. ఇదేంది పింక్ నీళ్ళ డ్రెస్ కలర్ వచ్చింది. వచ్చిందంటే ఫ్రెండ్స్ నిజంగా నమ్మేస్తారు ఎవరు అలా వచ్చి ఇంకా నా మొహం మీద నువ్వు అబ్బా ఇప్పుడు వేస్తాం మళ్ళీ ప్లీజ్. అబ్బా బేసిక్ గా ఆడవాళ్ళు నిజంగా వాళ్ళు థాట్స్ ఎందుకంటే దీని డ్రెస్ పింక్, దీని లిప్స్టిక్ పింక్ అని బ్లడ్ కూడా పింకే వచ్చింది. అమ్మా ప్రాంక్ ఫెయిల్ అవుతుంది అనుకోలేదు. బ్లడ్ కూడా పింక్ రావడం, దట్టు ఈ క్రిస్మస్ నెల December 31 ఆ ఏసై నిన్ను చల్లగా తెలుసు నువ్వు డాడీ ఇదే అయింది నాకు మొత్తం. ఏసై నిన్ను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంక్రాంతి నెలప్పుడు కొత్త ఇయర్ లో నీ ప్రాంక్ అనేది ఇలాగా సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిందంటే ఇంత నేను అప్పటికి ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్, నిజంగా తెలుగు ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే నేనేంటి అప్పటికి బీట్ బాక్సింగ్ అది ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది, ఏముంది అని చెప్పేసి నేను అంత చెప్తున్నా. అంత చెప్పిన తర్వాత కూడా అంటే ఇంత గెస్ట్ చేస్తున్నానని తెలిసినప్పుడు కూడా బుద్ధున్నవాడు ఎవడైనా కనీసం నెయిల్ పాలిష్ రెడ్డతుందా ఉంది. మరి అదేదో ఇక్కడ అనుకుని నువ్వు వస్తే నేను అట్లయినా సరే నేనేదో దగ్గి పాపం బ్లడ్ వచ్చిందేమో అనుకుంటాను కదా. అవును పింక్ రక్తమా? ఏ హరిరామ్ ఏ క్యా హువా? प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ये पिंक రక్తం है. ఈ రక్తం గంత రాకపోతే పైన పింక్ కలర్ ఉంది. ఇంకో విషయం చెప్తే పక్కన పెట్టేసిరా. ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? ప్రాంక్ ఫెయిల్ అయినందుకు కాదు. ఒక్క నిమిషం అమ్మా హెయిర్ స్టైల్ బా ప్రాంక్ ఫెయిల్ అయిందని కూడా లేదు, అది హెయిర్ స్టైల్ మారుతుందంట. బాయ్ ఆడోళ్ళు చూసారా మ్యాచింగ్. నేను ఇంత చేస్తున్నాను ఆగా కనిపెట్టాల్సింది పోయి నిజంగా దగ్గు వస్తుంది వారం రోజుల నుంచి. నువ్వు నమ్ముతావు కదా అని ఇట్లా బ్లడ్ వచ్చి నాకు ఐడియా రాలేదు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఇది ఎంత తెలివైందో. సో నేను అప్పుడప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, ఎవరి చేతిలో మిత్రం మోసపోతే దీనికి ఇదే రీజన్. సో బట్ నీ ఫ్రాంక్ లో 2025 నుండి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఇంకొకసారి చెప్తున్నా, ఈ బ్లడ్ వచ్చే ప్రాంకులు కానీ, చేతులు కట్ చేసుకున్నట్టు ప్రాంకులు కానీ, నీకు ఏదన్నా అయినట్టు ప్రాంకులు కనుక అలాంటి ప్రాంకులు ఏదైనా చేసావనుకో నిజంగానే బ్లడ్ వస్తుంది కొడితే. చెప్తున్నాను చూసుకో, ఇలాంటి ప్రాంకులు చేయకు ఓకేనా. నీకు నార్మల్గా దగ్గు జ్వరం వస్తేనే అవ్వదు, నువ్వు అలాంటిది రక్తం గిక్తం ఇలాంటివి చేసావు అనుకో
నువ్వు ఉంటావేమో నేను ఉండలేని చెప్తున్నాను. ఇలాంటివి చూసి నేను తీసుకోలేను, నేను తట్టుకోలేను కూడా. సరే ఇంకొకసారి వరస్ట్ ప్రాంగిల్ చేసావనుకో ముఖం పగిలిపోతుంది. సరే ఓకేనా? వేరే ఏమన్నా చెయ్యి, నీకు ఇయ్యనా దొరికినవి. సరే ఆయన ఫెయిల్ అయింది కదా, నువ్వు భయపడలే కదా ఇంకా. సరే చెయ్యను ఇంకో. అదే ప్లేస్ లో ఒకవేళ నిజంగా రెడ్ కలర్ లో పడుంటే అసలు నువ్వు నన్ను వేరేలో చూసి ఉండేదాన్ని. నువ్వు సరేలే ఇంకోసారి చెయ్య. ఇంకొకసారి చేస్తే గోడకేసి గుద్దేస్తా, తలకే చెప్తున్నాను చూసుకో. నీ నిజంగా వస్తుంది అప్పుడు. ప్రాంక్ కాదు, ప్రాంక్ కాస్త నిజం చేస్తాను. అర్థమైందా? ఇలాంటి చేయకు. ఓకేనా? సరే. సో ఫ్రెండ్స్, మొన్న నేను ఆ యాక్సిడెంట్ ప్రాంక్ చేసినందుకే నేను చూసిన వల్ల అవ్వలేదు. అలాంటిది నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇది బ్లడ్ ప్రాంక్. సరే ఇంకోసారి అలాంటి చేయకు. సరే చేయను. అమ్మో నిజంగా గుర్తుంది. హాస్పిటల్కి వెళ్దాం, ఆల్రెడీ వెళ్ళాం. సో ఫ్రెండ్స్, దయచేసి యూట్యూబ్లో ఎవరైనా వీడియోలు చేసే వాళ్ళైనా సరే ఇలాంటి ప్రాంకులు చేయకండి. ఎదురుగా ఉన్న వాళ్ళు కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. సో కాబట్టి మీరు ఇది చూసి ఇది ఒకవేళ ఈ పింక్ ఉంది కాబట్టి నేను కనిపెట్టాను, లేదు ఒకవేళ రెడ్గా ఉండే పడింది అనుకో, నాకు తెలిసి నెయిల్ పాలిష్ గింత వేసుకుంటే అయిపోయేదేమో కదా. ఆపోజిట్ లో కూర్చున్న వాళ్ళు మీరు ప్రాంక్ చేసేటప్పుడు నాలా స్ట్రాంగ్ ఉంటే ఓకే, వీక్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, ఈ ప్రాంక్ పోయి అందులో నిజం అవుతుంది. సో దయచేసి ప్లీజ్ అలాంటివి చెయ్యొద్దు. సో మేము కూడా అలాంటివి ఏం చెయ్యం, ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి చేస్తాం తప్ప మరి ఇంత ఈ చెయ్యం. నువ్వు కూడా చెయ్యకు. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక ఇది ఎటు నుంచి పోయి ఎటు వచ్చిందో కూడా తెలియట్లేదు. కానీ మహా నీకు నీ నటనకు థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీరందరూ కూడా నేషనల్ అవార్డ్స్ ప్రకటించేటప్పుడు రావాలి. ఎందుకంటే మేము పుష్పట్టుని కొట్టేయబోతున్నాము. రష్మిక యాక్టింగ్ ని మించిన యాక్టింగ్ ఇది. దట్స్ కాల్డ్ పింక్ బ్లడ్ యాక్టింగ్. స్వామి, నా యాక్టింగ్ కి దుడ్డు ఇస్తావా? ఈ యాక్టింగ్ దుడ్డు కాదు కానీ మరుగుతుంది. పోయి కడుగు శుభ్రంగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దుడ్డు కావాలని నీకా? గొడ్డు ముఖం వేసుకునే పింక్ రక్తం ఏళ్ళ నుంచి మరి నీకు వచ్చిందా? స్వామి, ఫీలింగ్స్ వస్తున్నాయి. మరుగుతుంటే మరి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. అంత బాయ్ ఫ్రెండ్స్. బాయ్.